ఓకే. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈరోజు ఏందంటే చాలా కంపెనీలొస్తాయి. కానీ ఒక్కొక్క నెట్వర్క్ కంపెనీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. నెట్వర్క్ ఒకటే. నెట్వర్క్ అంటే దేంట్లైనా చేసేది పీపుల్ బిల్డ్ చేసుడే. కానీ చేసే సిస్టమ్ వేరు. చేసే సిస్టమ్ వేరుంటది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగుంటది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగుంటది. అది మోస్ట్ ఇంపార్టెంట్. దేంట్లో ఏది చూసుకున్నా కూడా అంతే. దేంట్లో ఏ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చూసుకున్నా ఎక్కడైనా పీపుల్స్ బిల్డ్ చేయడమే. కానీ అది చేసే సిస్టమ్ ఉంటది చూసారా? ఆ సిస్టమ్ అనేది చాలా కంపెనీలలో తేడా ఉంటుంది. అందుకే చూడండి ఆ సిస్టమ్ చూసినప్పుడే మనకు చాలా మందికి అర్థమైపోతది. ఏమని? మనం ఈ కంపెనీలో సక్సెస్ అయితామా? ఫెయిల్ అయితామా? ఈ కంపెనీలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు? ఈ కంపెనీలో ఇన్‌కమ్ ఎంతమంది తీసుకుంటున్నారు? ఈ ఇన్‌కమ్ ఈ కంపెనీలో పనిచేసేటోళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇదంతా టోటల్ ఇంక్లూడింగ్ ది అక్కడున్న కంపెనీ సిస్టమ్‌ని ఆధారపడి ఉంటది. నెట్వర్క్‌ని ఆధారపడి ఎక్కడ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిక్కడ మన దాంట్లో అద్భుతమైన సిస్టమ్ ఉంది. ఎంత మంచి సిస్టమ్ అంటే మన కంపెనీకి ఖతర్నాక్ లీడర్‌షిప్ ఉన్నది. అందుకే చూడండి చాలా మంది సక్సెస్ అయిన లీడర్‌లను చూడండి మీరు. వాళ్ళు సక్సెస్ కావడానికి నేను లీడరు అనుకుంటే వాళ్ళు ఎదగలేదు. లీడర్‌షిప్‌ను మెయింటైన్ చేశారు. లీడర్‌షిప్‌ను మెయింటైన్ చేశారు. మన 'సిద్ధార్థ్ సింగ్' చూడండి. అతని ట్రైనింగ్స్ సూపర్బ్ అంటే సూపర్బ్ ట్రైనింగ్ ఉంటాయి. అతను ఏమంటాడంటే లీడర్‌లను డ్రైవ్ చేయాలి. లీడర్‌షిప్ మెయింటైన్ చేస్తూ లీడర్‌లను డ్రైవ్ చేస్తే నెట్వర్క్ మార్కెటింగ్ వెబ్‌సైట్ లోపల అన్‌లిమిటెడ్ మనీ తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ లీడర్‌షిప్ మెయింటైన్ చేయండి. ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది మీ లోపల గనుక లేకపోతే మీరు వర్క్ నెట్వర్క్ చేసినా కూడా చాలా తక్కువ పరిధి, కొంచెం పరిధి వరకే మీరు వెళ్ళగలుగుతారు. అందుకే ఈరోజు చూడండి మన దాంట్లో చాలా మంది లీడర్స్ వస్తున్నారు. బిజినెస్ చేస్తారు. చేసి ఎక్కడికి వస్తారు? బ్రాంజ్ వరకు వస్తారు. సిల్వర్ వరకు వస్తారు. తర్వాత ఎందుకు ఎదగలేకపోతాము? అంటే వాళ్ళ దగ్గర ఏందంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేది లెవ్వు. ఒక లీడర్‌గా ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళ లోపల లేకపోవడం వల్ల ఇట్ ఈస్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అయిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ క్వాలిటీస్ అనేది తెలిస్తే 100కి 100% మీరు ఇక్కడ సక్సెస్ కావచ్చు. కాబట్టి అలాంటి క్వాలిటీసే ఇక్కడ నేను చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. సార్ నెక్స్ట్ సార్. దాంట్లో మొదటిది వచ్చేసి రెస్పెక్ట్. రెస్పెక్ట్ టీమ్‌కు రెస్పెక్ట్ చేయాలి. టీమ్ రెస్పెక్ట్ అంటే మనం ఏ హోదాలోనూ ఉండొచ్చు. మనం క్రౌన్ ఉండొచ్చు, స్టార్ ఉండొచ్చు, ఒక లీడర్ కావచ్చు, యువర్ నెట్వర్కర్ కావచ్చు, నీకు మంచి సర్కిల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన టీంలో ఒక డబ్బున్నవాడు ఉంటాడు, డబ్బు లేనివాడు ఉంటాడు, చాలా పేదవాడు ఉంటాడు, ఎదగాలి అనుకున్న వాడు ఉంటాడు, ఏదో రకంగా ఏదో చేయాలని అనుకున్నవాడు ఉంటాడు. కానీ మనం అందరికీ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే గౌరవం ఇయ్యాలి. అతను ఏ లీడర్ అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. అతనికి ఎంత ఆస్తున్నది ఏదనేది మనకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరిని మన టీంలో గుర్తించాలి. ప్రతి ఒక్కరితో మీరు సమానంగా ఉండాలి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు. హౌ ఆర్ యూ సార్? సార్ మీ బిజినెస్ ఎలా ఉంది? అలా ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాలి. అంతేగాని ఓ డబ్బున్నోళ్ళు బాగున్న వీళ్ళతో బాగా మాట్లాడాలి, డబ్బు లేని వీడు పని చేయడం అలా కాకుండా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వండి. టీంలో రెస్పెక్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు నీ అప్లైన్‌తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావో చూసి నీ టీమ్ వోడు నీతో నేర్చుకుంటాడు. కదా! దాంతో పాటు నువ్వు వాళ్ళ టీమ్‌తోని అంటే నీ డౌన్ లైన్‌తో నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వాళ్ళతోని మంచిగా హ్యాపీగా మాట్లాడుతూ రెస్పెక్ట్ గనుక ఇస్తే వాళ్ళు కూడా ఆహా! వెస్ట్ ఏలో పని చేస్తే ఇలాంటి రెస్పెక్ట్ మనం వేరేటోళ్ళకి ఇవ్వాలి. మనం తీసుకోవాలి అని తెలుస్తది కాబట్టి వాళ్ళు కూడా రెస్పెక్ట్ అనేది మీకు చెప్పకుండానే మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు అది అప్‌లైన్ అయినా గాని, డౌన్‌లైన్ అయినా గాని, కోర్ టీమ్ గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని ఎవ్వరైనా పర్లేదు. రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వేసుకోకూడదు. ఎందుకంటే ఏ మనిషి లోపల ఏ టాలెంట్ ఉంటదో ఎవ్వడు చెప్పలేడు. కాబట్టి రెస్పెక్ట్ చేయాల్సిందే. ఈ రోజు అతను పేరగాని చెప్పులేసుకొని రావచ్చు మన దగ్గరికి. కానీ అతనే రేపు పెద్ద క్రౌన్ డైరెక్టర్ కావచ్చు. యూసీడీ కావచ్చు. 5 లాక్స్ ఇన్‌కమ్ ఎర్నర్ కావచ్చు. కాబట్టి అదే వ్యక్తిని గనుక నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినావనుకో, ఆ పర్సన్ దగ్గర నీ వాల్యూ అనేది పోతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు వాళ్ళు బిజినెస్ చేసినా చేయకపోయినా మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు రెస్పెక్ట్ ఇస్తే మీ దగ్గర నుంచి పోయిన లీడర్ కూడా మీ రెస్పెక్ట్ చూసి ఆటోమేటిక్‌గా మీ దగ్గరకు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్ అప్ లైన్, డౌన్ లైన్, టీమ్ ఎనీవన్ ఈస్ ఎవరికైనా పర్లేదు. వాళ్ళు మీకు ఐడీ ఇచ్చినా ఇయ్యకపోయినా నో అన్నా కూడా ఒక చిరునవ్వుతో వెళ్ళిరండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అంతేగాని వీడు చేరలేదు, వీడితో నాకేంది అది ఇది అని దయచేసి
లూజ్ టాక్స్ చేయకండి. ఎందుకంటే ఈ రోజు కాదనొచ్చు, దాని తర్వాత మళ్ళీ మీ రెస్పెక్ట్ నచ్చి, మీ గుణం నచ్చి తనే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి అందరితోని మర్యాద పూర్వకంగా రెస్పెక్ట్ గా మాట్లాడండి. సార్ నెక్స్ట్ సార్, అది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు మర్చిపోదు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే నీ కింద ఐడి తీసుకున్నాడు అంటే నీ రెస్పాన్సిబిలిటీ. నీ కింద అతను ఐడి తీసుకున్నాడు అంటే నీ రెస్పాన్సిబిలిటీ. అతను నీ టీం వాడు, నీ టీం అంటే యువర్ ఫ్యామిలీ. కాబట్టి పక్క అతను నిద్రపోయినా కూడా మీరు నిద్రపోనియదు, అతను కూర్చుంటే కూర్చొనియదు, అతను నడిచిండంటే పరిగెత్తించండి. ఎందుకంటే యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అతను 10వ తారీఖు నాడు హ్యాపీగా ఉండాలి. నువ్వు 10వ తారీఖు ఇంటికి వెళ్తే రండి సార్ అని చెప్పి కూర్చోబెట్టి వాటర్ తాగుతారా అని అడిగే అంత వరకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే అతను వర్క్ ఎలా చేయాలో తెలియదు, ఎలా వర్క్ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా పీవీ గుంజాలో తెలియదు. కాబట్టి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. వాళ్ళు వద్దు అని అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెస్టేజ్కి వచ్చి ప్రతి లీడర్ ఒక మినిమం సిల్వర్ గోల్డ్ స్టార్ అయ్యేదాకా అతని సిస్టమ్ అర్థం కాదు. ఉత్తుత్తనే హట్ అయిపోతారు, ఉత్తుత్తనే బాధపడతారు, ఉత్తుత్తనే అలుగుతారు, ఉత్తుత్తనే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. రకరకాల మనస్తత్వం ఉంటుంది. ఒక్కొక్క మనస్తత్వం అనేది ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సార్ నీకు ఇన్కమ్ ఇప్పించడానికి నా తపనానండి, సార్ నేను ఇంత కష్టపడేది మీకు ఇన్కమ్ రావడానికి, మీకు కార్ రావడానికి, మీకు లక్ష రావడానికి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి సార్ నా తపన అని చెప్పండి. ఈ రోజు మీ మాట వినపోయినా, రేపు వినపోయినా, ఎల్లుండి వినపోయినా, తర్వాత అయినా నా గురించి సార్ 100 సార్లు నన్ను అడిగినప్పుడు నేను ఒక 2 సార్లు కూడా సార్ మాట వినద్దా అని చెప్పి అతనే ఆటోమేటిక్గా మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆ రెస్పాన్సిబిలిటీకి తను ఫిదా అయిపోయి మీతో కలిసి వర్క్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే దయచేసి ఎవరిక్కడ వాళ్ళు ఎంత పని చేస్తారో అన్ని డబ్బులు వస్తాయని అంతే చెప్పండి. అంతేగాని ఎక్కువ వస్తుంది 150%, 200% దయచేసి అలాంటివి చెప్పకండి. ఎందుకంటే తను మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను మీకు యాక్టివ్ గా పనిచేస్తే, ఇద్దరు కలిసి పనిచేస్తే 100% రిజల్ట్ వస్తుంది. అంతేగాని 150% అయితే రిజల్ట్ రాదు కదా. వస్తుందా? రాదు. ఒక 2000 పివి చేశాడు, 3 నుంచి 5000 చెక్ వస్తుంది. కానీ 2000 పివి నువ్వు చేస్తే నీకు 10,000 పివి, 10,000 రూపాయలు చెక్ వస్తుంది, 20,000 రూపాయలు చెక్ వస్తుంది అని చెప్పకండి. ఎందుకంటే మీరు ఆ మంత్ పని చేయించుకోవడానికి మీరు చెప్పొచ్చు, కానీ అతనికి చెక్ వచ్చినాక మళ్ళీ మీ మాట వినడు ఆయన. ఎందుకంటే చెక్ ఆయన 10,000 అని చెప్పినాక మీరు 2,000, అక్కడ 10,000 మీరు చెప్తే అక్కడ 2,000 వచ్చిందనుకో, 3,000 వచ్చిందనుకో, మీ మాట వినడు అతను. కాబట్టి బాబు నీకు వచ్చే బోనస్ అనేది డైరెక్టర్ ఎంత ఎలిజిబుల్ అయితే అంతమందికి షేర్ చేస్తారు. కాబట్టి మీకు యావరేజ్ గా మీరు చెప్పే అమౌంట్ లోపల 80% చెప్పండి. అతను 10,000 వస్తాయంటే 10,000 వస్తాయని మీకు తెలిసినప్పుడు 10,000 చెప్పకండి, 8,000 చెప్పండి. అలా మీరు 8,000 చెప్పినప్పుడు అతను 10,000 వచ్చినప్పుడు ఆ సంతోషం వేరు. కానీ మీరు 20,000 వస్తాయి అని చెప్పినప్పుడు 19,000 వచ్చినా కూడా ఆయన బీభత్సంగా ఫీల్ అయిపోతుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనిషిలో ఒకటే ఒక గుణం ఉంటుందండి. ఏం గుణం అంటే బాధ పెట్టే నిజం కంటే సంతోష పెట్టే అబద్ధం చాలా మంచిది, ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. కాబట్టి దయచేసి మీరు 100 రూపాయలు వస్తుంది, మీకు 10,000 వస్తుందంటే 10,000 చెప్పకండి, 7,000 వస్తాయి సార్ అని చెప్పండి. అతని మైండ్ ఏమవుతుందంటే 7,000కే ఫిక్స్ అయిపోతాడు. కానీ అతను చెక్ 10,000 పడుతుంది కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. సార్ చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి తనకు తను కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. కానీ మీరు 10,000 వచ్చే కాడ మీరు 20,000 అని చెప్పారనుకోండి, అతనికి చెప్పిన కదా 19,999 రూపాయలు పడ్డ సార్ మీరు చెప్పినంత వాళ్ళే. కాబట్టి నేను బిజినెస్ చేయాలి, ఇప్పుడు ఎట్లా పడ్డది నెక్స్ట్ మంత్ ఎంత పడుతుందో అన్న డైనమాకి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. వాళ్ళు కూర్చుంటే కూర్చొనియకండి, పడుకుంటే పడుకోనియకండి. మీ టీంలో కలిసి పనిచేయాలి. మీ రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ టోటల్ నాదబ్బా, 2 years నా మాట వినండి అని చెప్పి సీరియస్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మీరు సీరియస్ గా తీసుకొని మీ వంతు ప్రయత్నం చేసినాక కూడా తను మీ మాట వినలేదంటే అంతే, దానికి జై హింద్ అన్నట్టే. కాబట్టి దయచేసి రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పండి వాళ్ళకు, బాబు నీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, నా దగ్గర ఐడి తీసుకున్నావు, నా దగ్గర పని చేస్తామని వచ్చినావు, నీకు ఇన్కమ్ కావాలన్నావు, కార్ అన్నావు, 1 lakh అన్నావు, కాబట్టి నాదబ్బా రెస్పాన్సిబిలిటీ. నీకు డబ్బులు రాకపోతే నాది రెస్పాన్సిబిలిటీ, కానీ నీకు ఎట్లా పని చేయాలో చెప్పాల్సిన బాధ్యత నాది. నువ్వు ఆ విధంగా పనిచేసే పని చేయవలసింది నువ్వే, నీ కాదు. నేను చెప్పినట్టు పని చేయి, నీకు డబ్బు రాకపోతే నాది రెస్పాన్సిబిలిటీ. అలాంటి గ్యారంటీగా చెప్పండి. ఎందుకంటే
ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చిన్న పిల్లలు లాంటి వాళ్ళు, చిన్న పిల్లలు చెప్తే అర్థమైతే అర్థం కాదు. ఒక ఏజ్కి వచ్చేదాకా వాళ్ళకంతా కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఎంత పని చేయాలి, ఎలా డబ్బు వస్తుంది, ఎలా వర్క్ చేయాలనే విషయం 100% మనం చెప్పాల్సిందే. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే వాళ్ళు నెల చేస్తాడు, 2 నెలలు చేస్తాడు, 3 నెలలు చేస్తాడు, బయటికి వెళ్ళిపోయి కంపెనీ బ్లేమ్ చేస్తాడు, మనల్ని బ్లేమ్ చేస్తాడు, సిస్టమ్ బ్లేమ్ చేస్తాడు. కంపెనీ సిస్టమ్ బ్లేమ్ చేస్తాడు, కానీ నేను పని చేయలే అని చెప్తాడా? ఏ వ్యక్తి చెప్పడు, ఏ వ్యక్తి చెప్పడు. కాబట్టి దయచేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. రెస్పాన్సిబిలిటీ 100% ఉండాలి. మీ లీడర్ కావాలంటే మీ లీడర్షిప్ లో రెస్పాన్సిబిలిటీ కనుక లేకపోతే మీకు వాళ్ళకి ఇన్కమ్ రాదు, మీ కింద వాళ్ళు చెప్పినట్టు. సార్ నెక్స్ట్ సార్. దాంతోపాటు స్మైల్. స్మైల్ అంటే మరి బాగా నవ్వడం కాదు. ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి మీకు. రైట్ స్మైల్ ఉంది, డార్క్ స్మైల్ ఉంది. అంటే ఈ స్మైల్ ఎక్కువ ఉన్నది, స్మైల్ తక్కువ ఉన్నది. టీంతో పాటు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా స్మైల్ గా మాట్లాడండి. అరే వీడెవర్రా బాబు అసలు ఒక్కరోజు నవ్వడు, జిడ్డు ముఖం పెట్టుకో ఉంటాడు అని టీం వాళ్ళు అనుకునేలాగా చేయకండి. కానీ ఈ నవ్వులతో పెద్ద చికాకు తెలుసా మీకు? చాలా మంది లీడర్లకు ఒక పాయింట్ చెప్తాను. టీంతో నవ్వుకుంటే హ్యాపీగా మాట్లాడితే ఏ సార్ మనోడే అని చెప్పి పని చేయదు. సీరియస్నెస్ గా ఉంటే సారేంద్ర ముఖం ఇట్లా పెట్టుకుంటాడు, అట్లా పెట్టుకుంటాడు, ఈయన దగ్గర పని చేయదురా అంటే ఎక్కువ ఉంటేనో చనువు ఎక్కువైపోయి పని చేయదు. అరే సీరియస్గా ఉంటేనో సార్ సీరియస్గా ఉంటారా అని ఇక్కడ పని చేస్తే మనకు కంఫర్ట్ లేదురా అంటే నవ్వు ఎక్కువ నవ్వినా ప్రాబ్లమే, అసలు నవ్వకపోయినా ప్రాబ్లం. నవ్వు 4 విధాలుగానే చేయటం అంటారు, కానీ ఏడుపు అనేది 7 విధాల మంచిది. తెలుసా మీకు? చాలా మంది తెలియదు. ఏడుపు అనేది 7 విధాల మంచిది. కాబట్టి దయచేసి టీంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. బాగా నవ్వి అహహహ అని అనకండి, మరీ సీరియస్ గా ఉండకండి. లైట్ గా ఎంతవరకు స్మైల్ అవసరమో అంతే. ఎందుకంటే లిమిట్ గా తింటేనే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు కదా. కాబట్టి మీ టీం దగ్గర మీరు అతిగా ఉన్నా కూడా వాళ్ళు మనకు చులకన అయిపోతారు, మనం వాళ్ళకి చులకన, వాళ్ళు మనకు చులకన అయిపోతారు. అసలు నవ్వకుండా ఉన్నా కూడా నవ్వట్లేరు అని చెప్పి ప్రాబ్లం. కాబట్టి మీ టీం వాళ్ళు ఎలా ఉంటారో చూసుకొని మీరే అర్థం చేసుకొని వాళ్ళకి ఎంత స్మైల్ ఇస్తే బాగుంటుందో అంతే స్మైల్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దాంతోపాటు వాళ్ళు కూడా సంతోషంగా కొంచెం నవ్వగా బాబు అప్పుడప్పుడు అన్న, ఊరికే సీరియస్ గా చేయకు, బిజినెస్ కావాలంటే ఒకరోజు రెస్ట్ తీసుకో అని చెప్పైనా వాళ్ళకు కూడా వాళ్ళ టీంతోని సంతోషంగా కొంచెం నవ్వేలాగా అలవాటు చేయండి. ఎందుకంటే నవ్వే మన చిరునవ్వుతోనే ముందటున్న వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు నవ్వకుండా ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, అతను సీరియస్ గా ఉన్నా కూడా మీరు చిన్న స్మైల్ ఇస్తే అతను రిలాక్స్ అయిపోతాడు. తనకున్న టెన్షన్స్ అన్నిటి నుంచి రిలాక్స్ అయిపోయి మీతో కంఫర్ట్ గా కనెక్టివిటీ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నవ్వు అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకే ఇవ్వండి, అంతవరకే చేయండి. ఓకే సార్ నెక్స్ట్ సార్. బీ ప్యాషన్. ప్యాషన్ అంటే ఏంటంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు చేసే పని అనేది మీ ప్యాషన్ లో కనబడాలి. మీ ప్యాషన్ లో కనబడాలంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు సినిమా హీరోలు ఉంటారు, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు చేసే స్టైల్, ఇట్ ఈస్ టోటల్ ప్యాషన్. ప్యాషన్ తో చేస్తారు వాళ్ళు. ప్యాషన్ అంటే ఏంటంటే పరక్కాయ ప్రవేశం చేసి పడతారు. వెనకడ మనం వెనకటి సినిమాలలో చూసేది కదా, పరక్కాయ ప్రవేశం. అరే బాబు ఇప్పుడు నువ్వు పోలీస్ అంటే పోలీస్ లాగానే ఫీల్ అవుతాడు, మనం కొట్టే కొడతాడు. నువ్వు దొంగరా బాబు అంటే దొంగలానే చెప్తావు. అంటే దట్ ఈస్ ద ప్యాషన్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు, కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. అలా చేసినప్పుడే సక్సెస్ అవుతాం. మీ ప్యాషన్ అంటే ఎలా ఉండాలంటే, మీ ప్యాషన్ అంటే ప్యాషన్ గా తయారైపోవడం కాదు. ఇక్కడ బెస్ట్ మార్కెటింగ్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ప్లాన్ చెప్తా అంటే వాడు ఫిదా అయిపోవాలి. సో కళ్ళ ముందరే సో అన్ని చూపిస్తాండి, కార్ చూపిస్తాడు, లక్ష చూపిస్తాడు అనాలి. రోడ్డు గురించి మాట్లాడితే అసలు వాడు అసలు ఏది మీరు డాక్టర్ అని అడగాలి. అంటే మనం చెప్పే విధానం అలా ఉండాలి. అరే వాడు ఏంద్రపోయి అసలు ప్యాషన్ గా వర్క్ చేస్తాడు, అసలు వాడు ఇట్లా మారిపోయింది. ఒకప్పుడు ఎట్లా ఉండేటోడు, సింపుల్ గా ఉండేటోడు, ఈ రోజు అసలు వాడి గెటప్ ఏంది, వాడు మాట్లాడే విధానం ఏంటి, వాడు చెప్పే విధానం ఏంటి, అసలు వాడిని చూస్తుంటే అసలు ఏదో మెరాకిల్ జరుగుతుందిరా భయ్, కొంతసేపు ఉంటే నేనే వాడిని కనెక్ట్ అయిపోతా కావచ్చు అన్న లాగా మనం ప్యాషన్ వర్క్ చేయాలి. ప్యాషన్ వర్క్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ ఇంతకుముందు చెప్పిన స్మైల్ అని చెప్పా కదా, ఆ స్మైల్ లైట్ ఇచ్చుకుంటా మీరు వర్క్ చేస్తే అదే మీ ప్యాషన్ వర్క్ అయిపోతుంది. దాంతోపాటు మీరు ప్యాషన్ వర్క్ చేస్తున్నప్పుడు ఇష్టపడండి. నేను వెస్టేజ్ చేస్తున్నా నేను అని చెప్పి కసి మీద ఉండాలి. ఎంత కసి మీద ఉండాలంటే, ఒక ఎట్లా ఉండాలంటే మీకు చెప్పాలంటే, ఒక సింహం జింకను వేటాడుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అదొక వేటనే, కానీ దాంట్లో ఉన్న ప్యాషన్ చూడండి. మీరు డిస్కవరీ దాంట్లో దీంట్లో చూడండి, మొత్తం ఇట్లా వేటాడేటప్పుడు దాని యొక్క మెలకువలను, దాని యొక్క పరిజ్ఞానం అనేది ఉపయోగించి అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఇస్ ప్యాషన్.
ప్యాషన్ గా చేయాలి. మనం ఎలా ప్యాషన్ అంటే అసలు చూసేవానికి అసలు తిమ్మదిరి బొమ్మ కనబడాలి. వెస్టీజ్ అనగా అక్కడ వెస్టీజ్ కంపెనీ మనం కనబడద్దు, మన ప్యాషన్ చూసి వాడు దెబ్బ వెస్టీజ్ అట్రాక్ట్ కావాలి. అలా అట్రాక్ట్ అయ్యేలాగా మనం ప్యాషన్ గా వర్క్ చేయాలి. చేస్తే 100% సూపర్ ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ప్యాషన్ గా వర్క్ చేయాలంటే ఫస్ట్ మీకు యూనిఫామ్ ఉండాలి. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ, టై ఉంటే, బ్లేజర్ ఉంటే మీ ప్యాషన్ మొత్తం అక్కడే కనబడుతుంది. మీరు చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నా పెళ్ళప్పుడు నాకు బ్లేజర్ కుట్టిస్తా అంటే భద్రు బాబు బ్లేజర్ నేను వేసుకుంటే వాడు చూస్తే నవ్వుతారా బాబు అనుకుంటుంది. అసలు బ్లేజర్ అంటేనే నాకు తెలియదు. అలాంటి వ్యక్తిని ఈ రోజు నేను వెస్టైల్ లో బ్లేజర్ వేసుకుంటే అప్పుడు నీకు నేను చూసుకొని పర్లేదురా మనం మరీ అంత దారుణంగా ఏం లేవు, బ్లేజర్ వేసుకుంటే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాం అనిపించి నాకు మీద నాకు నమ్మకం కలిగింది అన్నట్టు బ్లేజర్ వేసుకున్నాను. కాబట్టి అలాంటి ప్యాషన్ గా మనం కనబడడానికి మన డ్రెస్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని చూసేది మీ డ్రెస్ మీ లుక్కే చూస్తారు వాళ్ళు. మీ టాలెంట్ గీలెంట్ ఇవన్నీ చూడరు, ఏం చూడరు. కాబట్టి ఆ ప్యాషన్ కు మీ యూనిఫామ్ మన డ్రెస్ కోడ్ అనేది సూపర్ సపోర్టింగ్ అన్నట్టు. మామూలుగా ఉండదు. కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన లుక్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ ప్యాషన్ గా రావాలి అంటే ఫస్ట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే మీ ప్యాషన్ లో సగం మీ డ్రెస్ కోడే మెయింటైన్ చేస్తుంది, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. అది చిన్న షార్ట్ కట్, అందుకే మీకు చెప్పాను. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు ప్యాషన్ గా వర్క్ చేయండి, ఇష్టపడండి వర్క్ ను. ఇది అప్లైన్ బిజినెస్ కాదు, వాళ్ళ బిజినెస్ కాదు, వీళ్ళ బిజినెస్ కాదు. నీ పని చేస్తే భాస్కర్ సార్ డబ్బులు వస్తాయి, నీ పని చేస్తే బుల్లెట్ రామ్ సార్ వస్తాయి, నీ పని చేస్తే శరత్ సార్ వస్తాయి, నీ పని చేస్తే శ్రీకాంత్ సార్ వస్తాయి. వద్దు, నేను పని చేస్తే నాకే పైసలు రావాలి, కారు నాకే రావాలి, నేనే కార్లో వెళ్ళాలి, నేనే డబ్బు తీసుకోవాలి, నేనే సూపర్ ఎంజాయ్ చేయాలి, నేనే సూపర్ అంటే సూపర్ ఉండాలి. అలాంటి ప్యాషన్ గా మనం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. నీ ప్యాషన్ చూసి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్యాషన్ గా వర్క్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ సార్. దాంతోపాటు మాస్టర్ ఆఫ్ యువర్ వర్క్. మాస్టర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే మీరు చేసే పనిలో ఒక మాస్టర్ లాగా ఉండాలి మీరు. మాస్టర్ అంటే ఎవరండి? మాస్టర్ అంటే జనరల్ ఏది, ఇప్పుడు ఏ మాస్టర్ ఉంటాడు, మనం టీచింగ్ మాస్టర్ వేసుకుంటాం. టీచింగ్ మాస్టర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చూడండి, టీచర్స్ లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ లో వాళ్ళు మాస్టర్ అయి ఉంటారు. ఎంతో మందికి స్టూడెంట్ ట్రైనింగ్ ఇచ్చి 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 వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు కళ్ళు మూసుకొని కూడా సబ్జెక్ట్ చెప్పే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆ రంగంలో వాళ్ళు మాస్టర్ అయిపోయారు. మాస్టర్ అంటే ప్రతి ఒక్క నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి మీరు కూడా వెస్టేజ్ చేస్తున్నారంటే వెస్టేజ్ బిజినెస్ లో యు ఆర్ ద మాస్టర్ అంట. మాస్టర్ అంటే మీకు మీ నాలెడ్జ్ సంబంధించిన నిధి మొత్తం నిధి ఉండాలి మీ దగ్గర. ఎలా ఉండాలంటే ఎవరు ఏ డౌట్ అడిగినా చెప్పే కెపాసిటీ మీ లోపల ఉండాలి. మీ లోపల ఎవరు ఏది అడిగినా చెప్పేటట్టు ఉండాలి. సార్ ఎన్నిక కంపెనీ ఎన్ని ఇన్కమ్స్ ఇస్తుంది? 9 ఇస్తుంది. ఎన్ని సక్సెస్ కావాలంటే ఇది 7 స్టెప్స్ ఫాలో కావాలి. కంపెనీ ఏ ప్రాసెస్ లో పనిచేస్తే సప్లిమెంట్ సిఎన్టీ ప్రాసెస్ లో పనిచేస్తుంది. సిఎన్టీ అంటే ఇది కనపోషణ చికిత్స విధానం. ఓకే రైట్. ఎన్ని కేటగిరీలో ప్రవర్తిస్తుంది? 18 కేటగిరీలో ఇస్తుంది. అలా సార్ మీ దాంట్లో హైయెస్ట్ లెవెల్ ఎంత? డియూసిడి. ఫస్ట్ లెవెల్ ఎంత? డైరెక్టర్. ఓ కార్ రావాలంటే ఏం చేయాలి? స్టార్ కావాలి. హౌస్ కావాలంటే ఏం కావాలి? క్రౌన్ డైరెక్టర్ కావాలి. ఫారెన్ కి వెళ్ళాలి, సిలో డైరెక్టర్. ఇలా మీరు వాళ్ళు అడిగిన దానికి 10 క్వశ్చన్లకు ఆ 10 క్వశ్చన్ ఆన్సర్ చెప్పారనుకోండి, యు ఆర్ ద సెలెక్టెడ్ అంటారు. కాబట్టి దయచేసి మీరు ఎంచుకున్న రంగం నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టే లోపల మీరు మాస్టర్ కాండి. మాస్టర్ కావాలంటే పెద్ద కష్టమా? ఎగ్జామ్ రాయాలనా? ఏమన్నా పెద్ద ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలనా? ఏం చేయనవసరం లేదు. కంపెనీ సిస్టమ్ అర్థం చేసుకోండి, ప్రోడక్ట్ నాలెడ్జ్ కొంచెం తీసుకోండి, బిజినెస్ ప్లాన్ కొంచెం అర్థం చేసుకోండి, అంతే. కాబట్టి మీరు మాస్టర్ కాలేదనుకోండి, మళ్ళీ మీరు పూర్య విద్యార్థి లాగానే కూర్చోవాల్సి వస్తుంది. విద్యార్థిలా కూర్చొని వినడమే అవుతుంది. ఈ రోజు చూడండి, చాలా మంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నేర్చుకుంటాను, ఇంకా మీటింగ్లు అటెండ్ అవుతాను, ఇంకా విఎల్సి, ఇంకా విడబ్ల్యూసి, ఏది ఇంకా విఐపి, దాంతో పాటు బూట్ క్యాంప్ ఇన్ని అటెండ్ అయ్యాక కూడా ఇంకా మీరు బెంచ్ లో కూర్చొని వింటానంటే మీరు సబ్జెక్ట్ ని ఎక్కించుకున్నారట. అలా 1 ఇయర్ అయిపోయిందంటే యు ఆర్ ద మాస్టర్. మీరు వంట వండించాలి, వంట వండొద్దు. మీరు ఇంకా మసాలాలు వేసుకుంటూ ఇంకా కలుపుకుంటూ ఆనే కూర్చొని మెత్తబడ్డదా, చల్లబడ్డదా, స్టవ్ వస్తుందా, ఇవ్వతుందా, గ్యాస్ ఉందా లేదా, నీళ్ళు ఎన్ని పోయాలి, అవసరం లేదు. యు ఆర్ ద మాస్టర్. మీరు మాస్టర్ అంటే ఏంది? కుకింగ్ మాస్టర్ ఏం చెప్తాడు? ఎవరికి ఏ పని చేయాలో పురమాయించి ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అలా మీరు కూడా ఒక మాస్టర్ కావాలి. ఈరోజు చూడండి, మాస్టర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే బ్రూస్లీ ఉన్నాడు. తను నేర్చుకున్న దాంట్లో తను మాస్టర్ అయిపోయాడు. మీకు తెలియని ఒక పెద్ద విషయం ఏంటంటే బ్రూస్లీకి ఒక కాలు, అతనికి పోలియో, కాలు జస్ట్ వంకర ఉంటుంది.
దాంతోపాటు ఇంకోటి ఏంటంటే అతనికి సైట్ ప్రాబ్లం ఉంటుంది. సైట్ అంటే ఆయనకు -+9 ఉంటుంది. 9 అంటే కొంచెం దూరం ఉన్న వస్తువు చూడలేడు ఆయన. డాక్టర్లు క్లియర్ చెప్పిన నీ కాలు కొంచెం పెద్దగా ఉంది, పోలేలాగా ఉంది, నీకు సైట్ ప్రాబ్లం ఉందని చెప్పినా కూడా తను చేసే కిక్ బాక్సింగ్, కరాటే మొత్తం నేర్చుకొని అలా మాస్టర్ అయిపోయింది అతను. అంటే మనం డైలీ చేయడం వల్ల ఇంత పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. తను ఒకటే డైలాగ్ చెప్తాడు. ఇద్దరు నేను జిమ్లలో కూడా చాలా సార్లు చెప్పాను. అతను స్టోరీ విన్నప్పుడు, చదివినప్పుడు అసలు ఫిదా అయిపోయింది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే తను ఏం చెప్తాడంటే, సార్ నా దగ్గర 100 పంచులు కొట్టేటోడు అంటే నాకు భయం లేదు. నన్ను 100 స్టైళ్లలో 100 పంచులు కొట్టే వ్యక్తికి నేను భయపడను. కానీ ఒకటే పంచ్ 100 సార్లు ప్రాక్టీస్ చేసుకుని వచ్చిందంటే ఆ వ్యక్తి అంటే నాకు భయం సార్ అని చెప్పి. అంటే ఏదన్నా ఒకటి 100 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే 100% అలా మనం మాస్టర్ అయిపోతాం అన్నాడు. మీరు కూడా అంతే. బిజినెస్ ప్లాన్ ప్రాక్టీస్ చేయండి. టకా 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 ఒక 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేయండి. 4వ రోజు మీరు మాస్టర్ అయిపోతారు. ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి ఒక 4-5 సార్లు రోజుకు ఒక అర్ధగంట ఒక్కొక్క కేటగిరీ రోజుకు ఒక కేటగిరీ ఉన్న 18 రోజుల్లో మొత్తం అయిపోతాయి. 18 కేటగిరీలు అయిపోతాయి. రోజుకి ఒక్క కేటగిరీ ఉన్నా కూడా దాంట్లో మీరు మాస్టర్ అయిపోతారు. అలానే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బయట మీరు ఎన్నో వీడియోలు యూట్యూబ్లలో ఏది విన్నా, ఏది నేర్చుకున్నా యు ఆర్ ద మాస్టర్. మీరందరూ మాస్టర్లు కావాలి. అంతేగాని కూర్చొని ఇంకా నేర్చుకుంటామండి, చెప్పండి ఎన్ని సంవత్సరాలు చెప్తామండి. చెప్పి లీడర్ మారతారు కానీ వినేటోళ్ళు మారలేకపోతారు. ఎన్ని రోజులు చెప్తారు చెప్పి. దయచేసి ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే వర్క్ లో మీరు మాస్టర్ అయితేనే సక్సెస్ అవుతారు. మాస్టర్ కాకుండా ఇంకా నేర్చుకుంటామండి మేము వెస్టేలో చేరామండి, రేపు మా పెళ్లి కాకముందు చేరామండి, మాకు పెళ్లి అయిందండి, మాకు పిల్లలు వచ్చిందండి, మా పిల్లలు స్కూల్ పోతానండి, ఇంకా నేర్చుకుంటానండి, ఇంకా బ్రాంజ్ అండి, ఇంకా సిల్వర్ అండి, ఇంకా గోల్డ్ అంటే మాత్రం మీరు మాస్టర్ ఏ రోజు కాలేరు. మీరు మాస్టర్ కావాలి అంటే దయచేసి మాస్టర్కి ఏం కావాలో అది నేర్చుకోండి, అర్థం చేసుకోండి. లీడర్షిప్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రొఫెషన్ లో మీరు మాస్టర్ కావాలి. దాని తర్వాత రికగ్నైజేషన్ అంటే గుర్తింపు. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ భూమండలంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఎవ్వరు నాకు లేదు అంటారు కానీ గుర్తింపు కావాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు. ఈరోజు పొగడ్తలకు పడని వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎవరైనా ఒకరు కొంచెం నన్ను మెచ్చుకోవా అని అడిగేటోళ్ళు ఉన్నారు. ఇంకా నన్ను మెచ్చుకోవా అని చెప్పి అడిగే తోళ్ళు ఉంటారు కూడా. ఈ రోజు చూడండి, బయట సమాజంలో డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటూ ఉన్నారు. బయట సెక్టర్ డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకుంటారు. కానీ మన వెస్టే లోపల ఒక లెవెల్ మారితే రికగ్నైజేషన్, ఇంత మంచి గుర్తింపు మన వెస్టే లోపల ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్క రికగ్నైజేషన్ చేయండి. ఎవరైతే 8% పడ్డారో వాళ్ళని రికగ్నైజేషన్ చేయండి. వాళ్ళు ఎవరు బ్రాంజ్ అయినలో రికగ్నైజేషన్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ రికగ్నైజేషనే వాళ్ళ 100% మంచి లీడర్స్ కావడానికి చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రికగ్నైజేషన్ కోరుకుంటారు, గుర్తింపు కావాలని చెప్పి. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్ లో ఒక రిటైర్మెంట్ అయినప్పుడు మాత్రమే రికగ్నైజేషన్ ఉంటుంది. కానీ మన వెస్టేలో ప్రతి లెవెల్కి రికగ్నైజేషన్ ఉంటుంది. కాబట్టి ఈ రికగ్నైజేషన్ అనేది పని చేసిన వాళ్ళను మాత్రమే రికగ్నైజేషన్, పని చెయ్యని వాళ్ళని మాత్రం రికగ్నైజేషన్ దయచేసి చెయ్యకండి. ఎందుకంటే పని చెయ్యని వాళ్ళని మీరు రికగ్నైజేషన్ కనుక చేస్తే, మీరు పని చేయని వాళ్ళని గుర్తించి రికగ్నైజేషన్ కనుక చేస్తే, పని చేసిన వాడు చూసిందంటే వాడు పని చేయడం బంద్ చేస్తారు. అంటే మీ టీమును మీరే సర్వనాశనం చేసుకున్నట్టు. దయచేసి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బ్రాంజ్ అయితే బ్రాంజ్ రికగ్నైజేషనే చేయండి, సిల్వర్ అయితే సిల్వరే చేయండి, గోల్డ్ అయితే గోల్డే చేయండి, స్టార్ అయితే స్టారే చేయండి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను స్టార్ కాకపోయినా ఒక స్టార్ అని చెప్పి రికగ్నైజేషన్ దండేసినాం అనుకోండి, అతను నెక్స్ట్ టైం స్టార్ అవుతాడా? అయినా కూడా నీ స్టార్ అయినా గ్రేట్ గా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఎప్పుడో స్టార్ మీద అచీవ్మెంట్ అయిపోయింది, సన్మానం అయిపోయింది, అంత అయిపోయింది. మళ్ళా నేను స్టార్ అయినా అని చెప్పి అతను చెప్పుకోలేడు, మనం వేటలకు చెప్పలేము. చెప్పినా కూడా ఏమవుతుందో మీకు తెలుసు. కాబట్టి ఎవరు ఎక్కడ రికగ్నైజేషన్ వస్తే అదే రికగ్నైజేషన్, అది ఒరిజినల్ గా ట్రాన్స్పరెంట్ గా అదే చేయండి. అంతేగాని కాకముందుకే రికగ్నైజేషన్ కనుక చేశారంటే ఆ లీడరు పతనం, మీ పతనం మీకు మీరే కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి రికగ్నైజేషన్ అనేది 100% వాళ్ళు అయితేనే చేయండి. కాకపోతే సార్ మీరు కాలేదు, కాండి, చేస్తా అని చెప్పండి. అంతేగాని కాకముందు కనుక రికగ్నైజేషన్ తీసుకుంటే ఇక అది ఎంత దారుణం అంటే అంత దారుణం. బయట దేవతలు ఉంటారు, చూస్తూ ఉంటారు. కాకముందుకే తీసుకుంటే అది అసలుకే రాదు. వచ్చినా కూడా మన దగ్గరికి ఆ లెవెల్ నుంచి ఇంకో లెవెల్ మనం ఎస్టేలో మొత్తం ట్రాన్స్పరెంట్ బిజినెస్. ట్రాన్స్పరెంట్ అంటే
పారదర్శకంగా ఉంటేనే సక్సెస్ అవుతుంది. అంతేగాని ఏదో మోసం చేద్దామని అద్దాని ఇదని చేయడం వల్ల సక్సెస్ అయిన వాళ్ళు, షార్ట్ కట్లు అయిన వాళ్ళు, షార్ట్ కట్లో ఉన్న వాళ్ళకు చూడండి, షార్ట్ కట్లు తాత్కాలికమే. అదే నాలెడ్జ్ ఉండి అన్ని ఉంటే ఆటోమేటిక్ గా మీరు ఎప్పుడైనా సక్సెస్ అయ్యారు. షార్ట్ కట్లు దయచేసి వెతకండి. షార్ట్ కట్లు కనుక వెతికితే మీ లైఫ్ లో కొన్ని రోజులు తాత్కాలికం మాత్రమే ఆనందం ఉంటుంది. టీమ్ తో సక్సెస్ కాండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి, అందరూ సక్సెస్ అవుతారు. కాబట్టి రికగ్నైజేషన్ 100% ప్రతి ఒక్కరిని చెయ్యండి, గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ సార్. రైట్. దాంతోపాటు హెల్ప్ యువర్ టీమ్. హెల్ప్ అంటే చాలా మంది హెల్ప్ అంటే వేరే రకరకాలుగా అర్థం చేసుకుంటారు. హెల్ప్ అంటే సహాయం చేయండి. సహాయం ఎలా చేయాలంటే, మంత్ సగం వచ్చింది, వాళ్ళకి బిజినెస్ జరగట్లేదు, వాళ్ళకి 1-to-1 చేయండి, హోమ్ మీటింగ్ చేయండి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళతో పాటు ఫీల్డ్ వర్క్ పోయినా అలాంటి హెల్ప్ చేయండి. అంతేగాని డబ్బుల హెల్ప్, వేరే ఇంకేదో సహాయం, బిర్యానీ తినిపించుడు కానీ, పార్టీ ఇచ్చుడు కానీ, అలాంటి సహాయాలు మాత్రం దయచేసి చెయ్యకండి. హెల్ప్ అంటే ఏంది, వాళ్ళు గ్రోత్ అయ్యేలా చేయండి. అంతేగాని వాళ్ళు పని చేయకుండా ఉండేలాగా మాత్రం దయచేసి చేయొద్దు. అప్ లైన్ అయినా, డౌన్ లైన్ అయినా, మనీకి సంబంధించి సర్క్యులేషన్ లాంటి అలాంటి దయచేసి పెట్టుకోవాకండి. ఎందుకంటే ఈ రోజు డబ్బు మంచిగానే ఉంటుంది, పోతుంది, కానీ రేపు మాట వచ్చిందంటే చాలా బాధాకరం ఉంటుంది. ఒక మాట అన్న వాళ్ళనన్నా, వాళ్ళు మనల్నన్నా అందరం బాధపడాల్సి వస్తుంది. హెల్ప్ అంటే సహాయం మాత్రమే. సహాయం అంటే వాళ్ళ ఎదుగుదలకు టీమ్ సపోర్టింగ్ అండ్ మీటింగ్ సపోర్టింగ్ అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్లాన్ నాలెడ్జ్, పీవీ నాలెడ్జ్ తప్పించి వేరే రకంగా మీరు దయచేసి ఎలాంటి సహాయం చేయకండి. ఇక్కడ ఏంటంటే మీరు సహాయం చేస్తే వాళ్ళు ఏదో ఏదో అనుకుని దయచేసి రాంగ్ ఉంటుంది. కాబట్టి మనీ లాంటి అలాంటి దయచేసి పెట్టుకోకండి. మీరు ఇవ్వకండి. మీ అబ్బాయిని డబ్బులు అడిగినా మీరు ఇవ్వకండి. మీ అబ్బాయిని మీరు అడిగినా మీరు వాళ్ళకి ఇవ్వకండి, వాళ్ళు అడిగినా మీరు ఇవ్వకండి. అంతేగాని ఇది మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది దయచేసి పెట్టుకోబాకండి దయచేసి. కాబట్టి హెల్ప్ అంటే సహాయం లాగానే చేయండి. వాళ్ళు గ్రోత్ అయ్యేలాగా చూడండి, వాళ్ళు సక్సెస్ కావాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. అంతేగాని వేరే ఎలాంటి హెల్ప్ లాంటి అలాంటి మాత్రం దయచేసి చేయబాకండి. సార్ నెక్స్ట్ సార్. దాంతోపాటు కంట్రోల్ యువర్ సెన్సెస్. కంట్రోల్ యువర్ సెన్సెస్ అంటే ఒక లీడర్ గా నువ్వు ఎదగాలి అంటే లీడర్షిప్ లోపల కంట్రోల్ యువర్ సెన్సెస్. సెన్సెస్ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే టచ్, తర్వాత సైట్, దాంతో హియరింగ్, దాంతో పాటు స్మెల్, టేస్ట్. ఇవి ఈ ఇంద్రియాలను ఎవడైతే జయిస్తాడో వాళ్ళ లైఫ్ లో 100% సక్సెస్ అవుతుంది. దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీకు అక్కడ చూడండి ఏం కనబడుతుంది, ఒక కురుక్షేత్ర యుద్ధం. అక్కడ ఒక రథం, దానికి గుర్రాలు, గుర్రాలు స్వారీ చేయడానికి కృష్ణుడు, వెనక యుద్ధం చేయడానికి అర్జునుడు. ఈ కురుక్షేత్రం అంటే ఇట్ ఈస్ మన జీవితం, మన లైఫ్. ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది మనం జీవితంలో చేసే పోరాటం. మన జీవితంలో మనం చేసే పోరాటం చేయాలంటే అక్కడ అర్జునుడు ఎవరంటే మీరు. అర్జునుడు అంటే మీరు, నేను, ఎవరైతే వాళ్ళే. అక్కడ అర్జునుడు ఏం చేయాలి, యుద్ధం చేయాలి. కానీ అక్కడ గుర్రాలను కంట్రోల్ చేయడానికి కృష్ణుడు కనుక లేకపోతే అర్జునుడు యుద్ధం చేయలేడు. చేస్తాడా? యుద్ధం చేయలేడు. అతను ఏం చేస్తాడు, ఇమీడియట్ గా గుర్రాలను కంట్రోల్ చేయాల్సి వస్తుంది. గుర్రాలను కంట్రోల్ చేస్తే అక్కడ యుద్ధంలో శత్రువు వచ్చి అర్జున్ని చంపేయడం జరుగుతుంది. కానీ అక్కడ గుర్రాలను కంట్రోల్ చేయడానికి అర్జునుడు ఉంటాడు. ఇక్కడ మన జీవితంలో కూడా మనకున్న సెన్సెస్, ఏవైతే సెన్సెస్ ఇంద్రియాలయో వాటిని కంట్రోల్ చేయడానికి మన బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ గుర్రాలను కంట్రోల్ చేయడానికి ఏదైతే కృష్ణుడు ఉన్నాడో మన ఇంద్రియాలను, మన సెన్సెస్ ను మనం కంట్రోల్ చేసుకోవడానికి మన బ్రెయిన్ ను వాడుకోవాలి. మన మెదడును వాటిని కంట్రోల్ చేసుకొని ఏది మంచి, ఏది చెడు, ఏది ఎంతవరకు ఉండాలి, ఏది ఎట్లా మాట్లాడాలి. టచ్ అంటే స్పర్శ, ఆ స్పర్శతో తెలుసుకునే గుణం మనకు ఉండాలి. సైట్ అంటే ఏంటంటే విజన్ ఉండాలి, మనం లాంగ్ విజన్ లో మనం ఆలోచించాలి. హియరింగ్ అంటే నేర్చుకోవడం, ఏది మంచి ఏది చెడు అని నేర్చుకోవాలి. స్మెల్ అంటే వాసనతోనే పసిగట్టాలి. వాసనతో పసిగట్టాలంటే ఏదన్నా ఏం జరుగుతుంది అనేది ఒక వాసనతోనే, పదార్థం ఏందో ఎలా గుర్తించామో మన దాంట్లో ఏం జరుగుతుంది దాని రిజల్ట్ బట్టి మనం ఆలోచించాలి. టేస్ట్ అంటే రుచి చూడడం. రుచి చూడడం అంటే బెస్ట్ లోపల మీరు సక్సెస్ ను రుచి చూడాలి. బ్రాంజ్ అయ్యాను, ఎంత ఇన్కమ్ వచ్చింది, స్టార్ అయ్యాను, కార్ వచ్చింది. ఆ సక్సెస్ టేస్ట్ అనేది చూసినప్పుడే యు ఆర్ ద పర్ఫెక్ట్ లీడర్. అయితే నువ్వు ఇవన్నీ మీ ఇంద్రియాలతోని కనుక మీరు పని చేయకుంటే మీరు ఇక్కడ సక్సెస్ కాలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటల్ లీడర్షిప్ అనేది మెయింటైన్స్ అయ్యేది యువర్ సెన్సెస్. మీ బాడీ మొత్తం
మీ డిసిప్లిన్, మీ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ మొత్తం టోటల్ ఉండేది ఈ ఇంద్రియాలతోనే, సెన్సెస్ తోనే. అందుకే చూడండి, కొంతమంది ఎంతో ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అతను ఒక లీడర్ లాగా ఎదుగుతూ ఉంటాడు. అతను చూస్తే మనకి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది, అతనితో మాట్లాడాలనిపిస్తుంది, అతనితో ఫోటో దిగాలనిపిస్తుంది, అతనితో సెల్ఫీ తీసుకోవాలనిపిస్తుంది, అతనితో షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపిస్తుంది. అతనితో 5 నిమిషాలు మాట్లాడితే మన భూమండలానే మర్చిపోతాం, మనం రియలైజ్ అయిపోతాం. ఎందుకంటే దట్ ఈస్ అవర్ కంట్రోల్. అతడు తన సెన్సెస్ ని కంట్రోల్ చేసుకున్నాడు, తన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకొని ఎలా ఉండాలో ఒక వ్యక్తి అలా ఉన్నాడు. కాబట్టి మనందరం అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ ఎందుకు అవుతున్నాం అంటే దట్ ఈస్ కంట్రోల్ యువర్ సెన్సెస్. కొందరు ఉంటారు చూడండి, వాళ్ళు అసలు వాడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, వాడు ఏడు చూస్తాడో తెలియదు, ఏం పని చేస్తాడో తెలియదు. మనం ఒకటి చెప్తాం, వాడు ఒకటి, కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే సెన్సెస్ కంట్రోల్ లేదు. లేకుంటే కొందరు అబద్ధాలు ఆడుతుంటారు, ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అంటే మాట మీద వాళ్ళకి కంట్రోలింగ్ లేదన్నాడు. కాబట్టి దయచేసి యు ఆర్ ద గ్రేట్ లీడర్ కావాలంటే మీ సెన్సెస్ అనేది, మీ ఇంద్రియాలను మీరు జయించినప్పుడే లైఫ్ లో ఏదన్నా మీరు జయించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ సెన్సెస్ అనేది ఏమున్నాయో దాన్ని కంట్రోల్ చేసుకునే దానికి మీ బ్రెయిన్ వాడుకోండి. మీ బ్రెయిన్ తో పాటు మీరు కూడా యుద్ధ రంగంలో యుద్ధం చేయాలి, అందరు గెలవాలి. దాంతోపాటు ఈ పాయింట్ అనేది, ఈ పాయింట్ క్రెడిట్ గోస్ట్ మన శ్రీకాంత్ సార్కే ఇవ్వాలి. ఎందుకంటే తనే నాకు ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే హౌ టు హ్యాండిల్ ఈస్ ద న్యూ పర్సన్స్ చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. సార్ నేను వెస్టేజ్కి వచ్చాను, 20 రోజులు అవుతుంది, ప్రోడక్ట్ వాడాను, నేను పోయి 10 మందికి చెప్పానండి, ఎవరు నా మాట వినట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. అసలు ఏం సార్, ఇలా కారు వస్తుందంటే నమ్ముతలేరు, లక్ష వస్తుందంటే నమ్ముతలేరు, హౌస్ ఫండ్ కట్టుకోవచ్చు అంటే వినట్లేదు, ఎలా సార్ అవును అని చెప్పి చాలా మంది లీడర్లు అపోహ పడుతూ ఉంటారు. అపోహ అంటే భయపడుతూ ఉంటారు. లీడర్స్ మీకు నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని చూసి నమ్మట్లేడు అంటే వాళ్లకు కంటి చూపు బాగున్నట్టు అర్థం. ఒక వ్యక్తి మనం చూసి నమ్మట్లేడంటే అతనికి కంటి చూపు బాగున్నది అని అర్థం. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, సాధారణంగా ఇంతమందికి ఏదో ఒక్కడో చిన్న జాబ్ చేశాడు 10,000కు, సడన్ గా ఆ వ్యక్తి వచ్చి వెస్టైల కార్ వస్తుంది, లక్ష వస్తుంది అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ ముందట ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు, అరే వీడు పోయిన నెల జాబ్ చేసిండు, ఇప్పుడు సడన్ నా దగ్గరకు వచ్చిండు, లక్ష వస్తుంది కార్ వస్తుంది అంటాడు, వీని మాట నమ్మొచ్చా అని నమ్మొద్దా? నెల రోజులలో వీని కార్ చేత సీన్ లేదు కదా, నెల రోజుల్లో వీనికి లక్ష వచ్చే సీన్ లేదు కదా, అసలు వీడు నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా అని ఆడ చాలా మంది డైనమో పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సింపుల్ గా మీకు ఇచ్చాను, హౌ టు హ్యాండిల్ ఇస్ న్యూ పర్సన్స్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా, మీకు ఇన్కమ్ లేకపోయినా, మీకు కార్ లేకపోయినా, మీరు ట్రావెల్ ఫండ్ తో ఫారెన్ పోకపోయినా, మీరు వాళ్ళకి చెప్పవలసింది మీరు ఏ ప్రోడక్ట్ వాడారో, మీకు ఏ రిజల్ట్ వచ్చిందో దాన్ని మాత్రమే షేర్ చేయండి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డైరెక్టర్ కాలేదు, మీకు చెక్ రాలేదు, మీరు సిల్వర్ కాలేదు, మీకు ట్రావెల్ ఫండ్ రాలేదు, మీరు స్టార్ కాలేదు, మీకు కార్ రాలేదు. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తి కంపెనీని చూడడు, బిజినెస్ చూడడు, మిమ్మల్ని మాత్రమే చూస్తాడు. కంపెనీని చూడడు, సిస్టమ్ చూడడు, ఏం చూడడు. ఎందుకంటే అక్కడ మిస్టేక్ గురించి తెలియదు, మిమ్మల్నే చూస్తాడు. కాబట్టి దయచేసి మీకు వచ్చినప్పుడు, మీరు సక్సెస్ అయినప్పుడు, నేను వెస్టేజ్ చేశాను, నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, నాకు కార్ వచ్చింది, నేను ఫారెన్కి వెళ్ళాను అని మీ సక్సెస్ చూపించండి. ఇప్పుడు నేను కొత్త వ్యక్తి దగ్గర పోయినప్పుడు వెస్టేజ్లో కార్ వస్తుంది అని నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే నా కార్ చూస్తాడు కాబట్టి ఆయనకు అర్థమైపోతుంది. నా సక్సెస్ చెప్పి నేను ఐడి తీసుకోవడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు చెప్పాల్సింది, వెస్టేజ్ అనే కంపెనీ ఉంది, ఇలా ప్రొడక్ట్స్ బాగున్నాయి, నేను ఈ ప్రోడక్ట్ వాడాను అని చెప్పి. మీకు డైరెక్ట్ లీడర్లు కాదు మీకు వచ్చేది, బిజినెస్ చేయడానికి వచ్చేది లీడర్స్, ప్రోడక్ట్ వాడడానికి వచ్చేది యూజర్స్. ఫస్ట్ మీరు వెస్టేజ్ లో చేయనప్పుడు యూజర్స్ తయారు చేసుకోండి. ప్రోడక్ట్ వాడే యూజర్స్ తయారు చేసుకుంటే, మీరు 100 మందికి ప్రోడక్ట్ వాడేలాగా చేస్తే ఆ 100 మంది నుంచి ఒక 10-20 మంది లీడర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొత్తగా చేరిన వాళ్ళు ఎవరైనా, ఇంకా మీరు బ్రాంజ్ ఆ లెవెల్ కంటే తక్కువ ఉంటే మాత్రం 100% మీరు ప్రోడక్ట్ ఏం వాడారు, ఏం రిజల్ట్ వచ్చిందో అదే చెప్పండి, వేరే ఏం చెప్పకండి. వాళ్ళతో ప్రోడక్ట్ వాడించండి. ఆ ప్రోడక్ట్ వాడించిన తర్వాత మీరు చెప్పింది సగం, వాళ్ళు ప్రోడక్ట్ వాడినాక సగం నమ్మకం కలిపి 100% వాళ్ళు వెస్టేజ్లో లీడర్ లాగా తయారయ్యే ఛాన్సెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు చెక్కు పెద్దగా లేకుంటే అది లేకుంటే ఫస్ట్ మీకు చేయాల్సింది రిజల్ట్, మీకు వచ్చే రిజల్ట్ ఏ ప్రోడక్ట్ వాడిందో ఆ రిజల్ట్ షేర్ చేయండి. అదృష్టం కొద్ది మీకు మంచి లీడర్ దొరికింది అనుకోండి, కార్ ఎలా వస్తుంది అని చెప్తే ఇంకా హ్యాపీనే. కానీ ఫస్ట్ మీ దృష్టి ప్రోడక్ట్ వాడే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చేస్తే 100% సక్సెస్ కావచ్చు. ఓకేనా లీడర్స్? ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేయాలన్న విషయం
మీకు క్లారిటీ వచ్చింది కాబట్టి అలానే చేయండి. 100%. అదే సక్సెస్ అయిన పర్సన్స్ ఉంటే మీ సక్సెస్ చూపించుకుంటే బిజినెస్ చేస్తారు. సార్ నెక్స్ట్ సార్. దాంతోపాటు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోపల ఒక లీడర్షిప్ రావాలి, ఒక లీడర్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ ఇన్వెస్ట్ టైం రాంగ్ పర్సన్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, అక్కడ ఏమనిచ్చిందంటే డోంట్ ఇన్వెస్ట్ టైమ్ ఇన్ రాంగ్ పర్సన్స్. అంటే ఎవరైతే రాంగ్ పర్సన్స్ వెస్టేలో ఉంటాడో, పని చెయ్యని వాళ్ళు, వాళ్ళ మీద దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనం ఒక వ్యక్తి యాక్టివేట్ అవుతాడని మనం అనుకుంటాం, వాళ్ళు యాక్టివేట్ కారు, వాళ్ళు పని చేయరు, కింద టీం పని చేయనిచ్చారు, పని చెయ్యనియరు, వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు, ఎవరు చేయరు, మనం చేసి తిరిగి తిరిగి మన టైం వేస్ట్ అయిపోతుంది. దయచేసి, ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ మీద మనం టైం పెట్టడం వల్ల మనకు వచ్చేది ఏమి లేదు. లాస్ట్కి మనం కూడా ఈ సిస్టమ్ నుంచి తప్పుకునేంత ఒత్తిడికి లోన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీ టీంలో రాంగ్ పర్సన్స్ ఎవరైతే బిజినెస్ చేయకుండా ఉంటారో, వెస్టేని సెకండ్ టైం థర్డ్ టైం లాగా ఆలోచించి, అంటే వాళ్ళకు వెస్టేలో ఫస్ట్ మొత్తం నాకు నా లైఫ్ అంతా వెస్టే అనుకున్న వ్యక్తి సక్సెస్ అవుతాడు. నాకు ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏదో ఉంటుంది, నెలకు అంతో ఇంతో ఇన్కమ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వెస్టేని సెకండ్ టైం లాగా పెట్టుకుంటారు. సెకండ్ టైం లాగా పెట్టుకుని ఏదో టీం ఉన్నది కదా, వాళ్ళతో కొంచెం పీవీ వస్తాను కదా, ఆ పీవీతో నడిపిద్దామని చెప్పి నడిపిస్తూ ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళ దగ్గర మీ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడ చూడండి, నేను క్లియర్గా ఇచ్చా. పైన అప్లైనర్ ఉంటాడు, మధ్య రాంగ్ పర్సన్ లీడర్ ఉంటాడు, అతని కింద టీం ఉంటుంది. ఈ అప్లైను ఈ టీమును పని చేయమని చెప్తాడు, కానీ పని చేయరు. ఎందుకు పని చేయాలంటే ఇట్ ఈస్ టోటల్ కనెక్ట్ టు రాంగ్ లీడర్ కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కింద టీం మన మాట వినరు. ఎందుకంటే మన అప్లైన్ ఏం చెప్తాడు, పని చేయమని చెప్తాడు, అందుకే వాళ్ళకి నచ్చదు. ఆ కింద ఉన్న టీం వాళ్ళకు ఈ మధ్యలో ఉన్న వ్యక్తి కనీసం ఫోన్ చేయడు, మాట్లాడాడు, టచ్ లో ఉండడు, ఏ ఉండదు. మంచిగా స్వీట్ గా మాట్లాడతారు, బాగున్నారా, అన్నం తిన్నారా, ఏం కర్రీ, ఏం చేస్తాను, ఆ పండుగ వస్తుంది, హ్యాపీ బర్త్డే, ఈ ఈ శుభాకాంక్షలు, ఆ శుభాకాంక్షలు అన్ని చెప్తారు. కానీ ఆ పైన అప్లైన్ పని చేయమనేసరికి ఈ టీం వాళ్ళు అనుకుంటారు, మన అప్లైన్ అయితే మనకు చేయమని చెప్పాడు, ఆ పైన ఆయన అయితే మంచి పని చేయమంటాడు, ఆయన స్వార్థం గురించి కావచ్చు అనుకుంటారు. అందుకే చూడండి, ఈ రాంగ్ లీడర్ అనే ఎవరైతే మధ్యలో ఉంటాడో వాళ్ళు ఎదగరు, వాళ్ళ కింద టీం కూడా ఎదగరు. చూడండి, మీరు ఇట్లా ఎవరైనా చూడండి, ఎవరైనా అంటే మనం కరెక్ట్ పర్సన్ మీద మనం టైం అనేది పెట్టకుంటే మనకి ఇదే జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ దగ్గర మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతోనే పని చేయండి. రాంగ్ పర్సన్ల మీద కనుక మీ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి మీ లైఫ్ ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే టైం అనేది చాలా విలువైంది. ఈ మధ్యలో రాంగ్ లీడర్ అంటే ఎవడున్నాడు, ఈ రాంగ్ లీడర్ మంచి లీడర్ ఎలా తెలవాల్సారంటే సింపుల్ ట్రిక్ చెప్తాను. ఏంటంటే ఒక లీడర్ మంచి లీడరా చెడ్డ లీడర్ అంటే, మనం ఫోన్ చేయగానే మీటింగ్ ఉందంటే, సార్ ఎక్కడ, ఏ టైము, ఎప్పుడు రావాలి అడిగినోడు మంచి లీడర్. మీటింగా, ఆ రోజు సండే కదా సార్, ఆ రోజు పండగ కదా సార్, ఆ రోజు ఏమొస్తారో సార్, ఆ రోజు మీటింగ్ ఉన్నది సార్, మాకు ఇక్కడ వేరే ఒక లీడర్ వస్తాడు సార్, లేకుంటే నాకు వేరే పని ఉన్నది సార్, లేకుంటే ఇది ఇట్లుంటే మంచిగుండు, ఇది ఇట్లుంటే మంచిగుండు, ఎట్లుంటే మంచిగుండు, ప్రతి దానికి రీజన్ చెప్పేటోడు రాంగ్ లీడరే. మనం చెప్పింది చెప్పినట్టు, సార్ ఓకే సార్, రైట్ సార్, వస్తా సార్, నేను వస్తా, ఎవరు వచ్చారు అప్లై, నేను వస్తా అనేవాడే లీడర్. ఇప్పుడు నా అప్లై ఉంటాడు, సార్ వాళ్ళు నాకు ఫోన్ ఇస్తే, బుల్లెట్ రామ్ సార్ అయినా, శరత్ సార్ అయినా, శ్రీకాంత్ సార్ అయినా ఫోన్ చెప్తే, ఎస్ సార్, ఏ టైంకి రావాలి, ఎప్పుడు రావాలి, ఎందుకు రావాలి, ఎక్కడికి రావాలి, అంతే. కానీ ఇది ఇట్టుంటే మంచిగుండు, అట్టుంటే మంచిగుండు అనే ఎప్పుడైతే మనం ఒకరు చెప్తే వాడొకరు చెప్తాడో అక్కడే మనం అర్థం చేసుకోవాలి, వీరి మీద టైం పెట్టడం వేస్ట్ అని చేసుకోండి. దయచేసి ఆ కింద ఉన్న టీం సభ్యులైనా కోఆపరేట్ చేస్తారంటే వాళ్ళు యథా రాజా తదా ప్రజ, రాంగ్ లీడర్ వెనుకనే పోతా అంటారు, అంతేగాని రియలైజేషన్ గారు ఎప్పుడు మారుతారు ఏం కథలు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రాంగ్ లీడర్ కూడా ఉంటే దయచేసి అక్కడ టైం పెట్టకండి. పెట్టే బదులు కొత్త లీడర్ని చూసుకోండి, కొత్త టీం తయారు చేసుకోండి. వెస్టేలో నిత్యం కొత్త నీరు రావాలి, కొత్త బ్లడ్ రావాలి, కొత్త లీడర్ రావాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. అంతేగాని ఇది బతిలాడే బిజినెస్ కాదు. అప్లై చేయి, పైన ఉంటుంది, అప్లై ఆపర్చునిటీ ఇస్తాడు, ఎవరు తీసుకోవడానికి రెడీ ఉన్నాడో వాళ్ళకి ఇచ్చేసేయండి. అంతేగాని తీసుకో 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 అని వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని అంత కూర్చుంటే నేను ఇంట్లోనే ఉంటాను, నువ్వే బిజినెస్ చేయండి. కాబట్టి దయచేసి ఇలాంటి రాంగ్ పర్సన్స్ మీద మీ టైం వేస్ట్ పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎక్కడ ఎవరు పని చేయడానికి రెడీగా ఉన్నారో, ఎవరికి ఆకలి ఉందో, ఎవరు సక్సెస్ కావాలనుకుంటారో వాళ్ళతో కలిసి పనిచేయండి. లీడర్షిప్ అంటే మంచిగా పనిచేసేంతోనే పనిచేయాలి, పని చేయనంతో పని చేస్తే బెస్ట్. ఒక రాజు ఉన్నాడు, రాజు మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రాజ్యం అంతా పచ్చగా మంచిగా ఉంటుంది.
పని చేయని వాళ్ళతోని దొంగలతోనే చేశాడు అనుకోండి, రాజు ఎలా ఉంటాడు? ఏ రోజుకైనా రాజుకు ప్రమాదం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఒక రాజుకి అంత ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేస్తాను మనం. కాబట్టి దయచేసి రైట్ పర్సన్ ఎంచుకోండి. అతని ముందే చెప్పండి, 2 సంవత్సరాలు నేను చెప్పినట్టు మాట్లాడారంటే పని చేయి, లేకుంటే సపరేట్గా పని చేయి. ఎందుకంటే కొత్త వాళ్ళని చూసుకో. ఎందుకంటే వానికి ఆకలి లేకపోతే మనకైతే ఆకలి ఉంది కదా. కాబట్టి దయచేసి అలాంటి ఆకలి ఉన్న లీడర్లను చూసుకొని మీరందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఈ లీడర్షిప్ లో ఏవైతే ఉన్నాయో ఆ లీడర్షిప్ మెయింటైన్ చేసుకుంటూ మీ లీడర్ గా ఎదగాలని మనసారా కోరుకుంటూ, కొంచెం సమయం 10 నిమిషాలు ఎక్కువైంది, దయచేసి అర్థం చేసుకోండి. ఈ సెషన్ చెప్పే అవకాశం నాకు ఇచ్చిన మా ఎంటర్ అప్లైన్ వరకు థ్యాంక్ యూ చెప్తూ ఓవర్ టు శ్రీకాంత్ సాగర్ సార్. థ్యాంక్ యూ. ఎవరన్నా నా మాటలు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఎదగాలనే మేము మాట్లాడేది. ఎందుకంటే మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెస్టేలో ఉండి డబ్బు తీసుకోకుంటే ఏం లాభం? ఒకసారి మీరు రాసింది. ఎందుకంటే రేపు మీ ఫ్యామిలీ అడుగుతారు, వెస్టేజ్ 3 సంవత్సరాలు చెప్తాను ఏమొచ్చింది నీకు అని అడిగినప్పుడు నువ్వు వెస్టేజ్ బంద్ చేయాల్సి వస్తుంది. కాబట్టి రేపు మీ పిల్లలు అడిగినా ఎవరు అడిగినా ఆన్సర్ చెప్పాలంటే పని చెయ్యండి, పని చేసి డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ. మీరందరూ సక్సెస్ కావాలని మనసారి కోరుకుంటూ ఓవర్ టు శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భాస్కర్ సార్. సచ్ ఏ పవర్ ప్యాక్ ప్రజెంటేషన్. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో ఒక లీడర్గా అసలు చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ తను సక్సెస్ అయ్యి ఏదైతే కొన్ని 10 మందికి 100 మందికి ఆ యొక్క మార్గం చూపిస్తాడో వాళ్ళని లీడర్ అంటారు. కామన్ గా లీడర్ అంటే అది మంచి డెఫినేషన్. అంటే ఒక సన్మార్గంలో తనతో పాటు కొన్ని ప్రభావితం చేయగలుగుతాడు అనమాట. సో దానికోసం మనం ఎట్లుండాలి, ఒక లీడర్ గా వెస్టేజ్ లో సక్సెస్ కావడానికి అసలు ఏం చేయాలా, ఎట్లుండాలి, వాట్ ఈజ్ వాట్ అనేది ఏం చెయ్యొద్దు, వే ఆఫ్ బిహేవియర్ ఎట్లుండాలి, వే ఆఫ్ స్మైల్ ఎట్లుండాలి, వే ఆఫ్ డ్రెస్ ఎట్లుండాలి అనేటువంటి ఒక 10-11 అంశాలు క్రోడీకరించి తనకున్న అనుభవంతో సారు చెప్పడం జరిగింది. చాలా సూపర్ గా వచ్చింది. సో గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ప్రతి ఒక్కరికి. ఈ రోజు చాలా అద్భుతమైన సెషన్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా నిజంగా కొన్ని ఇందులో ఏ ఒక్కటి మీరు పాటించినా సక్సెస్ కి చాలా దగ్గరికి వెళ్తారు. మొత్తం పాటిస్తున్నా సార్, నేను కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేసుకుంటా అని ఇట్లా అంటే ఇక మీకు తిరుగులేదు. సో ఈ రోజు మీకు సక్సెస్ రాకపోవచ్చు కానీ 1 fine day మీకు సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. సో అటువంటి అద్భుతమైంది. సో రెస్పెక్ట్ ఇవ్వాలనే దగ్గర మొదలుపెట్టి రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలి, వాట్ ఈస్ వాట్, మనం ఎట్లా మాట్లాడాలి, స్మైల్, ప్యాషన్. మాస్టర్ బ్రూస్లీ చెప్పాడు, బ్రూస్లీది ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా బాగుంది సార్. అంటే ప్రాక్టీస్ చేస్తే మాస్టర్ అయిపోతాం. సో దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే మీకు ఒక్క స్క్రీన్ షాట్ అనేది షేర్ చేస్తా. ఈ మాస్టర్ అనే దాంట్లో సో మనకు రోజు ఠాగూర్ గారు యూనిఫామ్ వేసుకొని వెళ్తూనే ఉంటారు ఫీల్డ్ వర్క్ కు. చూస్తున్నాం సార్ని చూసి ఇగో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి, ఈ రోజు నేను యాక్చువల్ గా ఇది స్టేటస్ పెట్టి పెడదాం అనుకున్న మంత్ ఎండ్, బట్ ఒక రోజు పెడతా చూడండి వాయిస్ తో సహా. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిని చూడండి. ఒక 3 years బ్యాక్, ఒక 3 ఏళ్ల క్రితం, ఎక్కువ దూరం వెళ్ళొద్దు మనం, 3 ఏళ్ల క్రితం ఈ వ్యక్తిని బయట ఎవరైనా చూస్తే డ్రెస్ ఎట్లుంటుండే, పరిస్థితి ఎట్లుంటుండే నాకు తెలుసు. గడ్డి దేవాల సార్, ఆవులున్నాయి అని చెప్పి నాతో మాట్లాడినటువంటి వ్యక్తి. సో నేను అక్కడి నుంచి వచ్చిన, నాకు తెలుసు సార్, నేను పోవాలా సార్, నాకు పని ఉంది, బట్ నేను మీటింగ్కి రాలేదా, మీరు ఎందుకు రాలేదని మాట్లాడుకునేటువంటి పర్సన్ ఈ రోజు యూనిఫామ్, టై, వాచ్, సిస్టమ్ వాచ్, బ్లాక్ వాచ్, మంచి బ్లాక్ పెన్, మంచి చూడండి కారులో ఫీల్డ్ వర్క్కి వెళ్తున్నారు, మాస్టర్ అయ్యాడు, ఓన్గా వెళ్తున్నాడు. కంప్లైంట్ చేసే దగ్గర నుంచి ఈరోజు ఈసారి రావాలి, మా మీటింగ్ కావాలంటే ఈరోజు కొట్టలగూడ రవీందర్ సార్ రావాలి అనుకునే పరిస్థితికి వెళ్ళాడు కదా. దట్ ఈస్ ద ప్రాక్టీస్. విన్నాడు, నేర్చుకున్నాడు. ఆల్రెడీ జూమ్ సెషన్స్ కూడా 2 ఇవ్వడం జరిగింది మన దాంట్లో. సో నెక్స్ట్ మనకు టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో, రేపు ఆర్ ఎల్లుండిలో మళ్ళీ ఒక అద్భుతమైన సెషన్ తో సార్ రాబోతున్నారు. సో సార్ కి కంగ్రాచులేషన్స్. సో ఇది మాస్టర్ అయిపోవాలి అట్లా. తనని చూసి ఈరోజు ఒక బీటెక్ అయిపోయిన విద్యార్థి ఈరోజు అట్లా మీటింగ్ చేయడానికి వెళ్తే అబ్బా నేను హోటల్ కూడా సార్ లాగా తయారు కావాలరా అనుకుంటాడు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సో చాలా మంది మనకు ఎగ్జాంపుల్ ఉన్నారు, చెప్తే టైం అయిపోతుంది. తర్వాత రికగ్నైజేషన్, ఇది చాలా మీటింగుల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా మీటింగ్లో ఏముందిలే పోనీలే అని చెప్పేసి 5% కూడా 8లో కూర్చొని ఆనరింగ్ చేస్తాం. అక్కడే మనం మొదటి తప్పు చేసినట్టు. తన ఫెయిల్యూర్కి
మనం విషయం పెడతాం అంటాం కదా, అది మనమే పెట్టేసినట్టు. ఎట్టి పరిస్థితుల్లో రికగ్నైజేషన్ అయిన వాళ్ళకే చేయాలి. వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం ఎవరైతే అయ్యారో వాళ్ళకే చేయాలి. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది నాన్ క్వాలిఫైడ్ ఎక్కువ, ఇది ఎక్కడ రిపీట్ అవుతుందంటే నాన్ క్వాలిఫైడ్ గోల్డ్, నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ యాక్టివేట్ అవుతారని చెప్పి తీసుకొచ్చి ఊళ్ళు వెళ్ళటం వల్ల ఏమీ రాదండి. వాడు చెడపక్కన చెడేవన్నట్టు నువ్వే చెడిపేసినావు కదా ఆయనని, వాడు 10 మందిని చెడిపేస్తాడు. ఇది పక్క. సారీ, వాళ్ళు వీళ్ళని మాట్లాడకూడదు. సో ఎవరైతే పర్సన్ ఉన్నారో అట్లా చేయొద్దండి. మనం దీన్ని గుర్తుపెట్టుకుని, ఇది చాలా బాగా చెప్పారు. హెల్ప్ యువర్ టీమ్, హెల్ప్ యువర్ టీమ్ అన్న దగ్గర నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటది. మన టీమ్స్ లో చాలా తక్కువ మంది మనీ ట్రాన్సాక్షన్స్ పెట్టుకుంటున్నారు. ఆ కొంతమంది కూడా పెట్టుకోవద్దండి. డబ్బు పరంగా మీకు ఎవరైనా ఫోన్ చేసి అడిగారా, సార్ సారీ సార్ నేను సర్వీస్ ఇవ్వగలుగుతాను, నేనే డబ్బుల కోసం ఇష్టలేక వచ్చి నా దగ్గర లేదు. క్లియర్. మీకు సర్వీస్ ఇవ్వమంటే ఇస్తా, భోజనం పెట్టి ఇవ్వమంటే పెట్టిస్తలే, కానీ డబ్బులు అయితే నా దగ్గర లేవని చెప్పేసి చేయండి. డబ్బుల పరంగా ఎవరు పెట్టుకోవద్దండి. తర్వాత కంట్రోల్ యువర్ సెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ విషయం తెలియక ఫోన్ చేసి రకరకాలుగా నెగిటివ్స్ మాట్లాడి, అంటే మన సెన్స్ మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కావాలి కదా. సో అట్లా దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. భగవద్గీతను ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. హౌ టు హ్యాండిల్ న్యూ కాల్స్ అనేది ఆ చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్ లో ప్రొడక్టివ్ ప్లాన్ ఎంత ఇంపార్టెంట్. హౌ టు హ్యాండిల్ న్యూ ప్రాస్పెక్ట్. రోజు మనకి ఇది నాతో సహా, విజయరాజు గారితో సహా, సిద్ధార్థ్ సింగ్ గారు కూడా న్యూ కాల్స్ ని అప్రోచ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఉంటది. ప్రతి ఒక్కరు చెప్పగానే ఎవరు ఇన్వాల్వ్ గారు, ఎవరి గోల్ వాళ్ళకు ఉంటది, ఎవరి లక్ష్యం వాళ్ళకు ఉంటది. ఒకళ్ళు 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో ఫాలో అవుతుంటారు. ఒక ఆర్థిక ఫార్ములా ఫాలో అవుతూ వాళ్ళు పని చేసుకుంటారు. మనం దీనిపై ఇన్సర్ట్ చేయాలి కదా మధ్యలో. కాబట్టి ఫస్ట్ ప్రొడక్ట్ టెస్ట్ మనీ, నువ్వేం వాడుకున్నావు, నీకేం నచ్చింది, ఈ ప్లాన్ లో నీకేం నచ్చింది అనేది చెప్తే వాళ్ళు ఓకే, ఇతను ఇది నమ్మి పనిచేస్తున్నాడు కదా, నేను కూడా ముందు ప్రొడక్ట్ వాడతాను, నేను కూడా ప్రొడక్ట్ వాడి నెక్స్ట్ చూస్తాను అంటే ఒక మీటింగ్ కి మనం ఇన్వైట్ చేస్తే అప్పుడు ఒక లీడర్. అంతేగాని కూర్చోబెట్టి లక్షల లక్షల కార్లు అంటే అది అవ్వదు. అది అవది చాలా బాగా చెప్పారు అది కూడా. తర్వాత డోంట్ అంటే మీరు రాంగ్ పీపుల్ మీద డోంట్ ఇన్వెస్ట్ ఇన్ రాంగ్ పీపుల్ మీద టైం పెట్టడం అనేది, ఇది కూడా చాలా నాకు భద్రాచలం ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ. ఆ, అరే సార్ అన్న ఫాస్ట్ డైరెక్టర్ అవుతున్నాడు అని నెల మొత్తం అతను వెనక తిరుగుతాడు. అతను ఫాస్ట్ ట్రాక్ అవ్వడు, వీడు సిల్వర్ గాడు. సో ఇట్లా చాలా మంది రాంగ్ పీపుల్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వాడు అరచేతిలో వైకుంఠా మనకు చూపిస్తాడు, అరచేతిలో వైకుంఠా మనకు చూపిస్తాడు, సక్సెస్ కాడు. మనం టైం వేస్ట్ గుర్తు పెట్టుకోండి. ఒకసారి 2 సార్లు 3 సార్లు అంతే. తర్వాత ఏంటి అని అంటే, ఫోన్ చేయొద్దు అనట్లేదు, మీటింగ్కి పిలవద్దని చెప్పట్లేదు, పిలవండి. బట్ జస్ట్ మనం ఏంటంటే చెప్పడం వరకే మన బాధ్యత అనేది మన మైండ్ లో పడిపోవాలి. చెప్పడం వరకే మన బాధ్యత అంతే. ఆయన రాలేదు సార్, నేను అందుకే కాలేదని అంటే అది ఆయన తప్పు కదా, అది నీ తప్పు. ఎవరు నమ్మమన్నారు? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాయి. సో ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి సెషన్ ఇచ్చినటువంటి భాస్కర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఎంటైర్ టీం ఈ మీటింగ్ ఇంత అద్భుతంగా సక్సెస్ చేసిన లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. సో 98 మంది ఉన్నారు, రివ్యూ ఇచ్చేపాటికి 86 మంది అయ్యారు. సో లీడర్స్ ఎట్లా, ఒక 10 నిమిషాలు కూడా ఓపిక లేకపోతే ఎట్లా? సో మాక్సిమం క్లోజ్ ఎండ్ కొట్టేదాకా కూడా 100 మెంబర్స్ ఉండాలి. ఇంత పెద్ద టీం మనది, అవునా కాదా? కాబట్టి మేము మీ డౌన్ లైన్స్ కి చెప్పండి, మనది ఒక్కొక్కసారి మన డబ్బా మనమే కొట్టాలన్నట్టు. ఇది ఒక అవకాశం. దీని గురించి తెలియదు చాలా మందికి, దీని గురించి తెలియజెప్పండి. సో భాస్కర్ గారికి ధన్యవాదాలు, మంచి సెషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ మండే మళ్ళీ ఈగర్ గా వెయిట్ చేస్తాం సార్ మీ యొక్క అద్భుతమైన ప్రజెంటేషన్ కోసం. థ్యాంక్ యూ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ రోజు మంత్ ఎండ్ లెవెల్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే గిట్లా రేపు బ్రాంచ్కి వెళ్ళి చేసుకోండి. అలాగని చెప్పేసి ఆపొద్దు, మాక్సిమం అయిపోవాలా. రేపు బ్రాంచ్కి వెళ్తే మెయిల్ ఇదంతా తతంగా ఉంటది. మాక్సిమం ఇప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఆన్లైన్ బిల్లింగ్ ఉంటుంది. ఫాస్టాగ్ 8% 300 పీవీ. అదే విధంగా ఏదైతే ఈ 20 crores ఆఫర్ ఉందో దానికి కూడా అందరూ ఏదైతే ఈ యొక్క పూల్ 20 crore ఆఫర్ ఉందో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో క్వాలిఫై అవ్వండి. మాక్సిమం ప్రయత్నం అనేది చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే టాపిక్ యాక్టివ్ టీమ్ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నా. మనకు వరల్డ్ కప్ కూడా వచ్చింది కానీ మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్ కాలేదు.
లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రమోట్ చేయండి. నిన్న 567 మెంబర్స్ ఉండే, ఈరోజు 569 అంటే కేవలం 2 మెంబర్స్ సబ్స్క్రిప్షన్ అనేది వచ్చింది. సో థ్యాంక్ యూ లీడర్స్, ఎవరైతే 2 మెంబర్స్ చేశారో మీకు ధన్యవాదాలు. సో మిగతా లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు బ్రౌన్ అండ్ ఎబో ఇనిషియేషన్ తీసుకున్నా సరే రోజుకు 30-40 మందిని పెంచొచ్చు. సో ఇది లైవ్ వస్తే చాలా బాగుంటది. సో దీన్ని మీరు టీంలోకి తీసుకెళ్తారని ఆశిస్తా ఉన్నా. సో రేపు ఒక అద్భుతమైన మీటింగ్ తో మళ్ళీ కలుద్దాం లీడర్స్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.